4 రోజుల క్రితం బ్రహ్మనాయుడు గారు వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, చేపల చెరువుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి బలమైన ఆరోపణలు చేశారు. దాని మీద మాట్లాడకుండా ఆయన మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే మరింత వివరణాత్మకంగా మేము మరో ప్రెస్ మీట్లో చాలా ప్రశ్నలు అధికార పక్షానికి సంధించడం జరిగింది. అయా చేపల చెరువుల్లో సొసైటీల పేరుతోటి ఉంటాయి, అవన్నీ కూడా ఆ గ్రామానికి లబ్ధి చేకూరాలి, కానీ ఆ గ్రామానికి ఆ సొసైటీలకి లబ్ధి చేకూరట్లేదు. దాంట్లో రాజకీయ ప్రాబల్యాలు ఎక్కువగా ఉన్నాయి, వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి మాట్లాడాం. అట్లానే డెవలప్మెంట్ మీద ఎవరి టైంలో ఎట్లా జరిగింది అనే దాని మీద కూడా మాట్లాడాం. ఇంకా చేయమని, దానికి సహకరిస్తామని ప్రతిపక్షంగా మాట్లాడాం. మేము అనేక అంశాలు లేవనెత్తితే ప్రెస్ మీట్ ద్వారా ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకులు కానీ, అధికారాన్ని చలాయిస్తున్నటువంటి, పరిపాలన చేస్తున్నటువంటి అధికార పక్షాలు కానీ ఏం చేస్తారు? దానికి సమాధానం చెప్పాలి. మీ దగ్గర సమాధానం అంటే, సమాధానం లేకపోతే మిన్నకుండాలి. కానీ ఆశ్చర్యకరంగా వ్యక్తిగత దాడులకి, దూషణలకి వేరే వాళ్ళని ప్రేరేపించి, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, ఒక సెట్గా తయారైన వాళ్ళని వినుకొండలో వాళ్ళని ప్రేరేపించి మా మీదకి వ్యక్తిగత దూషణలతోటి మొదలుపెట్టారు. ఇది రాజకీయం కాదు. దీనివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు, ప్రజలకు వచ్చే ఉపయోగం లేదు. వాస్తవానికి వాళ్ళందరి చేత మా మీద వ్యక్తిగత దూషణలు చేశారు కాబట్టి, అంతకుముందు కూడా ఎవరెవరో తెలుగుదేశం పార్టీ బ్యానర్ లేకుండా బయట రౌడీ షీటర్ల ద్వారానో ఎవరి ద్వారానో ఎక్కడెక్కడో వీడియోలు వస్తూ ఉన్నాయి. మేము వాటికి స్పందించాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము మెలకుండా ఉన్నాం. కానీ పార్టీ ఆఫీస్లోనే కాస్తో కోస్తో విఘ్నత కలిగారు అనుకున్నటువంటి ఒక సెట్టు కూడా, అది అసలు పార్లమెంటరీ లాంగ్వేజ్ కాకుండా అన్పార్లమెంటరీగా ఆవేశపూరితంగా విషయం లేకుండా మాట్లాడిచ్చారు మీరు. దీంట్లో అనేక ఆరోపణలు చేశారు. భూ కబ్జాలకు సంబంధించి, మిగతా వాటికి సంబంధించి మాట్లాడారు. భూ కబ్జాల విషయానికి కనుక వస్తే చాలా స్పష్టంగా మీ హయాంలోనే 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు కొప్పుకొండలో 100 ఎకరాలు అన్యాక్రాంతం చేశారు, ప్రభుత్వ భూములను ఆక్రమించారు అని చెప్పి పెద్ద ఉద్యమాలు నడిచినాయి. ఇది నేను చెప్పక్కర్ల, పాత పేపర్లన్నీ తిరగండి. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వైసీపీ, ప్రజా సంఘాలు అన్నీ కూడా ప్రభుత్వ భూముల్ని అధికారం యొక్క అండదండలతోటి కబ్జా చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వేశారు. దానికి ఆ రోజున ఆంజనేయులు గారు, మీరు అక్కడ అట్లాంటిదేమి జరగట్లేదు అని చెప్పి మీరు మీ వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నమో, లేకపోతే మీ బినామీలు అని చెప్పి మా బ్రహ్మనాయుడు గారు కూడా అన్నారు. దానికి సమాధానం రాలా ఆయన మాట్లాడినప్పుడు కూడా. వాళ్ళని కాపాడుకునే యత్నంలో ఇక్కడ ఒక్క సెంటు కూడా అసైన్డ్ ల్యాండ్ లేదు అని చెప్పారు. తర్వాత బ్రహ్మనాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద సమగ్రంగా అక్కడ లోకల్ పీపుల్ నుంచి కూడా వచ్చినటువంటి ఫిర్యాదులను తీసుకుని కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అర్జీలు పెడితే, ఆ ఫిర్యాదు పేరుకి విచారణ జరిగితే చేసిన సర్వే ప్రకారం తేలిందేంటి? 126 ఎకరాల పొలంలో దానంతా కూడా అక్రమంగా చేపల చెరువుగా మార్చారు. దాంట్లో ఒక 18 ఎకరాలు మాత్రమే మీ తాలూకు మనుషులకి రిజిస్టర్లు ఉన్నాయి, మిగతా 40 ఎకరాలేమో లీజ్ అన్నారు. ఒక 64 ఎకరాలకు మాత్రం ఎటువంటి కాగితము లేదు అని చెప్పి తేల్చారు వాళ్ళే. ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులే తేల్చారు. అది హైకోర్టులో కూడా వేశారు. మీరందరూ దానికి సంబంధించిన వాళ్ళు హైకోర్టుకు పోతే అక్కడ కూడా రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో ఇంకా ఏం చెప్పారు వాళ్ళు? ఆ రిపోర్ట్లో ఏం తేలింది? త్రిపురాంతకేశ్వర స్వామి యొక్క భూముల్ని కూడా దాంట్లో ఉన్నాయి, వాటన్నిటిని ఆక్రమించి చేపల చెరువులుగా మార్చారు. అట్లానే ఆ చేపల చెరువుల్లో స్లాటర్ హౌస్ వేస్ట్ అంటాం, అంటే ఈ మాంస విక్రయశాలల దగ్గర ఉన్నట్టు వ్యర్థ పదార్థాలు, కుళ్ళి కంపు కొడుతున్నటువంటి పేగులు, వాటన్నిటిని కూడా కిలో 10 రూపాయలు కడుక్కొని ఒక పెద్ద లారీకి వేసుకొని క్యాట్ ఫిష్లకు ఆహారంగా వేస్తూ ఉంటే, తద్వారా వచ్చినటువంటి చెరువుల ద్వారా వచ్చినటువంటి నీళ్లు పొల్యూట్ అయితే, అవన్నీ పశువులు తాగితే దానికి వైరస్ వస్తుందా అని చెప్పి ఆ ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా బ్రహ్మనాయుడు గారు స్పందించారు. ఆ రోజు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు స్పందించినాయి. ఆ డిపార్ట్మెంట్లు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కేసులు పెడితే దాని యజమానుల మీద అది కూడా నేరంగానే మాట్లాడారు.